మా గోదావరి జిల్లాలో కడియపలంక తెలుసు కదా మీ అందరికీ. ఆ కడియపలంక నుంచి మనకి ఫోన్ అయితే వచ్చింది పువ్వులు వేసుకెళ్ళాలని. మనం ఇప్పుడు పువ్వులు వేసుకెళ్దాం రండి, చూపిస్తాను కడియపలంక పువ్వుల మార్కెట్ అని. రండి. ఇదేనండి కడియపలంక మార్కెట్. రండి లోనికి వెళ్దాం. ఇదండి పువ్వులు లోర. రెండు పువ్వులు ఉన్నాయా, మనం పెట్టుకోవాల్సిన బ్యాగులు ఇవి. తక్కువ తీసుకురా. ఇంకా ఉన్నాయా? ఎన్ని ఒకసారి వేయచ్చు. ఇంకా మరి బండి నడిచి కవర్లు వచ్చాక మనోడికి మన బండి అయితే రెడీ అయిపోయింది. లోడ్ వేసిస్తాం, బయట వెళ్ళిపోతాను సిద్ధంగా ఉన్నాం అనమాట. మన బండి అయితే లోడ్ అయిపోయిందండి, బయట వెళ్తున్నాం. మన లోడ్ అయితే చాలా తక్కువే చెప్పాలంటే, ఇంకా ఎక్కువ ఎత్తారు. వెళ్ళిపోదామా? మనం అయితే ఇప్పుడు జంగారెడ్డిగూడెం వెళ్తున్నాం. లోడ్ వేసుకుని బయలుదేరాం. చెలో జంగారెడ్డిగూడెం లోడ్ దింపేసి చేయటం అనమాట. ఇదైతే పువ్వులు అలా వేసుకున్నాం. ఇవాళ తక్కువ ఉందండి మార్కెట్. మామూలుగా అయితే అసలు ఖాళీ ఉండదు. నిన్న మొన్న బాగా గట్టిగా ఉన్నట్టుకుంది. మొన్న అదే మీ వ్యాన్ మీద తెచ్చేసుకుంటున్నారేమో ఈ మధ్యన. ఇంకేళ్ళ తక్కువని ఆపేసారా. 1100 ఆయిల్ అవుద్ది. ఇంక వచ్చామంటే పుల్లిగా కొనుక్కొని పట్టుకెళ్ళాలా. మామూలుగా అయితే ఇది వేరే అయిందనమాట బండి కిరాయి. అతను వెళ్తాడు. మనవాడికి ఏంటంటే కొంచెం వాళ్ళ అబ్బాయి పెళ్లి పనులు ఉండడం వల్ల ఈ కిరాయి మనకు అప్పచెప్పాడు. ఆయన వెళ్ళలేనప్పుడల్లా మనకే చెప్తాడు అనమాట ఇది కిరాయి. మనం వెళ్తుంటాం అప్పుడప్పుడు. ఆయనకి ఏదైనా పని వస్తే నాకే ఫోన్ చేస్తాడు, నేనే వెళ్తుంటాను. వేమగిరి జంక్షన్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగేద్దాం. కొవ్వూరు బ్రిడ్జ్ ఎక్కాలి మనం. రాజమండ్రి కోటిపిల్ల బస్ స్టాండ్ ఇది. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాం. ఇదండి మన రోడ్డుగం రైల్వే బ్రిడ్జ్. ఇదే కొవ్వూరు. కొంచెం వీడియో తీయడానికి అయితే ఇబ్బందిగా ఉంది, అయినా కానీ మీకు వాహనం తీస్తున్నాను. గోదావరి కొట్టే ఇస్కాన్ టెంపుల్, శివాలయం చాలా బాగుంటాయి.
పైన ఏమో బస్సులు లారీలు అన్నీ వెళ్తాయి. కొత్త వెహికల్ని అయితే ఆపేశారు. ఈ వర్క్ అంతా నడిపిస్తున్నారు అన్నమాట. ఈ పక్కనేమో కొత్త బ్రిడ్జ్ ఒకటి కనపడుతుంది. రాయమండ్రి అంతా ఈ పక్క ఉంటుంది రైట్ సైడ్లో. బ్రిడ్జి పని అయితే నడుస్తుంది. అందుకే ట్రాఫిక్ జామ్ అయింది. డీజిల్ అయితే కొట్టేస్తున్నాం. ఆయిల్ కొట్టించుని కొంచెం ఎదరకొచ్చినట్టే మనకి హైవే అయితే తగులుతుంది. కొవ్వూరు హైవే ఇది. దేవాంజర్ ఎక్కుతుంది అనమాట. దేవాంజర్ టు విజయవాడ హైవే ఇది. ఇక్కడ నుంచి మనం హైవే ఎక్కేస్తాం దేవరపల్లి వరకుని. మనం దేవరపల్లిలో దిగుతాం అనమాట. ఖమ్మం రోడ్. ఇది ఇక్కడి నుంచే మనం కిందకి దిగాలండి. చెప్పాను కదా మీకు, దేవరపల్లి వచ్చాక ఖమ్మం రోడ్లో దిగాలని. ఈ హైవేలో మీరు ఎవరైనా ఖమ్మం నుంచి హైదరాబాద్, సూర్యాపేట, హైదరాబాద్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితే ఇక్కడి నుంచి ఇలా దిగిపోవాలి. పాత రోడ్డు. కొత్త హైవే అయితే ఇంకా కొంచెం ఎదరా. ఇక దేవరపల్లి, గోపాలపురం, ఏలూరు అని రాసుకున్నారు. ఇక్కడ మీకు సైడ్ అయితే పెద్ద బోర్డు ఉంటుంది ఖమ్మం అని. సర్వీస్ రోడ్లో దిగిపోవాలి. దిగిపోయి కింద దిగి లెఫ్ట్ దిగిపోవాలన్నమాట. పెద్ద బోర్డు ఉంటుంది ఇక్కడ. ఖమ్మం అని రాసుకుంటుంది. దేవరపల్లి, ఖమ్మం, విజయవాడ అని రాసుకుంటుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి దిగాలన్నమాట. విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ఖమ్మం నుంచి ఇలాగా సూర్యాపేట, హైదరాబాద్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇలాగ డౌన్ అయిపోవాలన్నమాట. కొత్త హైవే అయితే అతను స్టార్ట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అలా వెళ్ళచ్చు. ఇంకా స్టార్ట్ అయిందో తెలుస్తుంది. ఇది పాత హైవే అనమాట. ఇక్కడ నుంచి మనం ఇక్కడ పెద్ద లేఅవుట్ కూడా ఉంటుంది. లారీలు అవి పెట్టుకోవడానికి, పడుకోవడానికి, బాత్రూమ్స్ లారీ వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చాలా పెద్ద. ఇక్కడ నుంచి రోడ్ మామూలుగా అయితే పక్కంట ఉంటుంది రోడ్డు. అక్కడ రోడ్డు వేస్తున్నారు, అందుకని ఇలా పక్క ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం కొంచెం పైకి వెళ్ళి రైట్కి వెళ్ళాలన్నమాట. అది రోడ్డు వేస్తున్నారు అక్కడ, అందుకే ఇలా పెట్టి ఇలా ఇచ్చారనమాట. ఇక్కడ ఇంకో ఇక్కడ డివైడర్ ఉంది. ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ రైట్ తిరగడమే. ఇక్కడ నుంచి రైట్కి తిరగేయాలి. కొంచెం ఏంటంటే అక్కడ రోడ్డు వేస్తున్న వల్ల ఇలా పైకి రావాల్సి వచ్చింది అనమాట. ఇక్కడ రోడ్డు అయితే వేస్తున్నారు. అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ గోపాలపురాన్ని దింపాం కోటి దగ్గర. అక్కడ నుంచి మళ్ళీ మనం కోయిలగూడ జంక్షన్లోకి వచ్చి ఇక్కడ కొంచెం దూరం దిగింది. నెక్స్ట్ మనం జంగారెడ్డిగూడెం అక్కడ ఆగుతాం అన్నమాట. జంగారెడ్డిగూడెం అయితే ఎంట్రన్స్ అయిపోవాలి. జంగారెడ్డిగూడెం జంక్షన్ ఇది. పాత కరాటం వై జంక్షన్ అంటారు. ఇక్కడ నుంచి అంతకుముందు దారి ఉండేది. వంతున ఏదో ప్రాబ్లం వచ్చి ఇంకా అలా వెళ్తలేదు అనమాట. మెయిన్ జంక్షన్ నుంచి వెళ్తాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి లోనికి వెళ్ళాలండి. ఇదే జంక్షన్ జంగారెడ్డిగూడెం. ఇక్కడ నుంచి లోన ఊళ్ళోకి వెళ్తాం అనమాట. లోన ఊళ్ళోకి వెళ్తాం అనమాట. నుంచి లెఫ్ట్కి తిరగాలి. 2 పంపులు అటు ఇటు పంపు, వాళ్ళ పంపు ఉంటాయి. కాదు అంత కంగారుగా తిరిగే వాళ్ళు పనే వచ్చింది అతనికి. ఇదేనండి మన లాస్ట్ రైడ్ అయ్యమని మనం ముందు తిప్పేసాడు కటింగ్. మొత్తం అయితే మనం అయితే దించేసామండి. దిగిపోయి మనకు డబ్బులు అయితే ఇచ్చేసారు. డబ్బులు కిరాయి అయితే ఇచ్చేసారు. మనం ఇంకా వెనక్కి మొత్తం లోడ్ అంతా దిగిపోయింది. ఖాళీ అయిపోయింది బండి మొత్తం. కొట్టుకడ దిగిపోయినాయి అండి మనం. మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసి ఇంకా ఇక్కడ హోటల్ అయితే కనపడింది. హోటల్ కాడికి అయితే వచ్చి ఇంకా భోజనం చేస్తానండి. భోజనం చేసి ఇంకా బయలుదేరిపోతున్నాను. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇక్కడితో స్టాప్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఎవరికైనా నా వీడియో కనుక నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేయండి. చూస్తానండి నా వీడియోలు. నేను కొత్తగా చేస్తున్నాను. నా మాటల్లో కూడా ఏమైనా కొత్త తేడా ఉంటే కనుక క్షమించండి, ఏమనుకోకండి. ఇప్పుడే కొత్తగా మాట్లాడుతున్నాను నేను.
అంటే ఎలా మాట్లాడాలి ఏంటన్నది ఇంకా నాకు పెద్ద తెలియదు. ఈ మధ్యనే చేస్తున్నాను వీడియోని. నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను ఇంకా వీడియోలు చేసి ఇంకా బాగా మాట్లాడతాను. మీకు నేను వెళ్ళి ఎక్కడెక్కడ దూరాలు వెళ్తున్నానో అవి కూడా నాకు తెలుసున్న మట్టుగా నేను వీడియోలు చూపిస్తాను. నాకు వచ్చినాయి నీకు ఆటోల గురించి వాటి గురించి కూడా పెడుతుంటాను అనమాట. ఓకేనండి. జై హింద్, జై డ్రైవర్.